श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा साईं
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 37వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ నిన్నటి తర్వాయి. ఇప్పుడు హేమాడ్ పంత్ ఏ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలో లేదా ఎవరిని తెలుసుకోవాలో వారిని వర్ణిస్తారు. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యానికి జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. అది అత్యంత సనాతనము, శాశ్వతము, వినాశరహితము. ఇది నిత్యము, స్వయంభూ, సనాతనము, ఆకాశంలాగా సర్వవ్యాపకము,
అనాది, అవిచ్ఛిన్నము, వృద్ధి శూన్యము, మార్పురహితము. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము లేదు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని కొలవలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి వాసన లేదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్ళకు కనిపించని అలాంటి ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేము. అయినా ఆ అజ్ఞానాన్ని జ్ఞానంతో ప్రాప్తింపజేసుకుని తొలగించండి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యం అంటే అసలే లేని స్థితి అని అనకూడదు. తర్వాత హేమాడ్ పంత్ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి మానవులు చేయవలసిన ఉపాయం చెప్పారు. అన్నిటికంటే మొదట మానవులు దీర్ఘ ప్రయత్నం చేసి అభ్యసించాలి. ఎందుకంటే పాల కడుపులో నెయ్యి ఉంటుంది. కానీ అది తోడు పెట్టకపోతే మజ్జిగగా ఉండదు, వెన్న కూడా ఉండదు. ఆ తర్వాత కూడా దాన్ని ఇంకా అవసరమైన విధంగా సంస్కరించవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న రాదు. దాన్ని కూడా అగ్నిపై కాచకుండా రుచికరమైన నెయ్యి తయారు కాదు. అభ్యాసం చేయకుండా చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. చిత్తశుద్ధి కోసం స్వధర్మాన్ని అనుసరించి ఆచరణను పెట్టుకోవాలి. ఈశ్వర భక్తిని ఆచరించాలి. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించడానికి 4 రకాల ముక్తులనే కలశాలు తళతళ మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. అలాగే బాబా పలికిన ఈ క్రింది మాటలు గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ శ్రద్ధ, ధైర్యము ఇవే మూర్తిభవించిన ఉమామహేశ్వరులు. అవి మన తలపై చేయి పెట్టకుండా హృదయంలో నివసించే ఆ విశ్వంభరుడు కనిపించడం సాధ్యం కాదు. అవిద్య, మాయ, కామము, కర్మము ఇవే ముఖ్యంగా మృత్యు లక్షణాలు. ఇవన్నీ శాంతిస్తే సర్వ బంధనాలు తెగిపోతాయి. అప్పుడు ఆత్మ సహజంగా ప్రకటమవుతుంది. మేఘాలు తొలగిపోయినప్పుడు ఆకాశంలోంచి రవి స్వయంగా ప్రకాశిస్తాడు. ఈ శరీరం నేను, ఈ ధనం నాది అని అనటాన్ని దేహాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి అనే పాశాలకు, మాయ అనే దుఃఖానికి స్థానం. ఈ దేహం ఒకవేళ పడిపోతే కర్మ బీజాల వల్ల మరొక దేహం లభించినప్పటికీ ఆ బీజాలను పూర్తిగా దగ్ధం చేయని మానవులకు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజాలు మళ్ళీ వృక్షమవుతాయి. వాసనలనే బీజాలతో మరో దేహం ప్రాప్తిస్తుంది. అలా వాసనాక్షయం కానంత వరకు ఈ చక్రం అఖండ గతితో తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా క్షయమైపోయినప్పుడే హృదయ గ్రంథి విడిపోయి అప్పుడే మరణశీల మానవులు అమరులవుతారు. కనుక వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం అవుతుంది. ఇవన్నీ అవరోధాలుగా ఉంటాయి. కనుక అందరికీ సులభము, సరళము అయిన ఉపాయం గురువుని శరణు అనటమే. శరీరము, వాక్కు, మనసులతో పంచప్రాణాలను గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా లీనం చేసి గురువుకి అన్ని విధాలా స్వాధీనమైపోవాలి. పాలతో ఆవు దూడ కడుపు నిండినప్పటికీ అది తన తల్లి నుంచి దూరంగా కదలదు. కనుక దాన్ని పశువులను కట్టే గుంజకి తాడుతో కట్టేస్తారు. అలాగే ఈ మనసు సంసార భోగాలను అనుభవించి తృప్తి చెందినా కానీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురు చరణాలకు దృఢంగా బంధించాలి. గురు ప్రేమని, కృపని ప్రాప్తింపజేసుకోవడానికి ఆయన చరణ కమల పరాగ ధూళికి అంటిపెట్టుకోవాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశాలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి. తమ గురువు అంటే శ్రీ సాయి మహారాజ్ అని హేమాడ్ పంత్ చెప్తారు. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి. కానీ మనసులో సాయిబాబా మీద ప్రేమ పెట్టుకోవాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థికంలోనూ 2 చోట్ల శ్రేయస్సును కలిగిస్తుంది. ఎవరి నోట్లో శ్రీ సాయినామం ఉంటుందో, హృదయంలో శ్రీ సాయిపై ప్రేమ ఉంటుందో వారికి సదా సుఖ సంతృప్తులు కలుగుతాయి. వారికి సదా శ్రేయస్సు కలుగుతుంటుంది. శ్రీ సాయి స్వయంగా వారిని రక్షిస్తారు. సాయిబాబాను నిరంతరం చింతన చేసే వారి అనుభవంలోని విశేషాన్ని చూడండి. సాయిబాబా వారికి రుణగ్రస్తులై స్వయంగా తామే వారిని ధ్యానిస్తూ ఉంటారు. మీ పనులు మీకే తెలియాలి. నాకైతే రాత్రింబవళ్ళు మీ స్మరణే. అలా ఉండేది బాబా ప్రేమవాక్కు. అది చాలామంది గుర్తుండే ఉండొచ్చు. శ్రీ సాయి చరిత్ర పారాయణ మహాత్మ్యాన్ని వర్ణిస్తారు. మాకు జ్ఞానం అవసరం లేదు, సాయిబాబా చరిత్ర చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలున్నప్పటికీ అది మమ్మల్ని మా కష్టాల నుండి రక్షిస్తుంది. ఒకవేళ పారాయణం చేయడం సాధ్యం కాకపోతే ఇందులోని గురుభక్తి ప్రకరణాన్ని శ్రోతలు నిత్యము నియమంగా విని హృదయానికి ఆభరణంగా చేసుకోవాలి. అంటే అలంకారంగా చేసుకోవాలి. అంటే అమూల్యమైనవన్నీ తెలుసుకుని మనసులో జాగ్రత్తగా పెట్టుకుని ప్రీతితో అనుసరించాలి. రోజులో ఈ చరిత్రను ఎప్పుడు చదివినా తమ గురు మహారాజుతో పాటు శ్రీహరి కూడా భావికులను కలుస్తాడు.
ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా అంతరాయం లేకుండా చదివితే వారి ఇంట్లో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసే వారి దరిద్రం దూరంగా పారిపోతుంది. ఇవి నా మాటలుగా భావించకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం కలుగుతుంది. సాయిబాబాని నా కోరికతో అన్నీ పలికిస్తున్నారు కనుక వ్యర్థంగా లాగి పీకే ఆలోచనలు వదిలేయండి. చివరికి సాయి అనన్య భక్తికి సారమైన అందమైన వాక్ ప్రసూనాలతో చెప్పి ఈ విషయాన్ని ముగిస్తారు. సాయిబాబా నామాన్ని అఖండంగా జపించడమే మా వ్రతము, తపస్సు, దానం. పదే పదే షిరిడీకి వెళ్ళటమే మా తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణి వెళ్ళి సాయి సాయి అన్న మంత్రాన్ని స్మరించి అనుష్ఠానం చేయడమే మాకు ధ్యానము, పురస్చరణ. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానం చేసి ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్య లీలలను హృదయంలో అనుభవించి చూడండి. తరువాతి క్రమం 132, 133, 136, 139, 140, 144 వరకు, 146, 148, 153 నుంచి 157, 159, 166, 168, 174, 176, 178, 179 వరకు, 208 నుంచి 212 వరకు. ఈ ఓవిల్లోని చావడి సమారంభ వర్ణన గురించి ఎంతని చెప్పాలి. హేమాడ్బంద్ కవిత్వానికి అది పరాకాష్ట. వర్ణన ఎంత యథాతథంగా చిత్రించబడిందంటే ఆ ఉత్సవం మన కళ్ళకి కట్టినట్లుంటుంది. మనం కూడా అందులో భక్తియుక్త ఆనందంలో భాగస్వాములమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ వర్ణన అంతటిలో క్రమంగా 199 నుంచి 201 ఓవిల్లో హేమాడ్ పంత్ బాబా చిలిం చేసే కఠిన సేవను, దాని గొప్ప అదృష్టాన్ని ఎంతో చక్కగా ఊహించి చెప్పారు. మొత్తానికి ఈ అధ్యాయం అంటే ఆధ్యాత్మిక నిరూపణ, కావ్యమయ శబ్ద చిత్రాలు అనే పాలు పంచదారల యోగమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ముప్పై 38వ అధ్యాయము గుండిగ వర్ణనం. బాబా గుండిగ అంటే అన్నం మొదలైనవి ఉడకబెట్టే పెద్ద మూతి గల గిన్నెలో అన్నం వండి నిరుపేదలకు బాబా భోజనం పెట్టడం గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. జగత్కంతటికి ఆనందాన్ని ఇచ్చేవారు, భక్తులు కోరిన కోరికలను తీర్చడం పట్ల ఉత్సాహం ఉన్నవారు, చరణాలను ఆశ్రయించిన వారికి 3 రకాల దుఃఖాలను హరించేవారు ఆయన. ఓ గురుశ్రేష్ఠ, మీ పాదాలకి మా నమస్కారము. శరణన్న వారిని కరుణతో రక్షించేవారు, అతిశయించిన మహోన్నతులు, చేతికి ఎముక లేని వారు, ఆశ్రయించిన భక్తులను ఉద్ధరించేవారు అయిన ఓ గురుశ్రేష్ఠ, లోకులకు ఉపకారం చేయటానికి మీరు అవతరించారు. ద్వైత భావాన్ని నశింపచేసేవారు, భక్తుల మనసుని మోహింపు చేసేవారు, సంసారం నుంచి ముక్తుల్ని చేసేవారు, అత్యంత దయామృత సాగరులైన మీకు జయకారాలు. ఎక్కడ అదృష్టం ఫలించిందో కానీ దానివల్ల మీ చరణాలను ఈ కళ్ళతో చూడగలిగాను. మీ సాన్నిధ్యం అనే వైభవాన్ని అనుభవించాను. ఇప్పుడు ఆ సుఖ సమయము పోయింది, అదిక తిరిగి రాదు. కేవలం బ్రహ్మ అనే మూసలో శుద్ధ ఆత్మస్వరూపమనే రసధారలు నింపి రూపాన్ని ధరించిన సుందరమూర్తి సంత శిరోమణి శ్రీ సాయినాథ్ మహారాజే. సాయి అంటే ఆత్మరాముడే. ఆయన సంపూర్ణంగా ఆనంద నిలయము. స్వయంగా ఇచ్చలన్నీ నెరవేరిన ఆయన భక్తులను నిష్కామములుగా చేస్తారు. ధర్మాన్ని అనుసరించే బ్రాహ్మణులను, వారిని రక్షించే క్షత్రియులను వాళ్ళ అద్వితీయ భక్తితో సహా మృత్యువును కూడా మింగగల
ఆయన్ని గురించిన కొద్దిగానే వర్ణించబడింది. ఈ ఓవిని బాగా అర్థం చేసుకోవటానికి కఠోపనిషత్తు చూడండి. 1వ అధ్యాయము 2వ వల్లి 25వ మంత్రంలో యస్య బ్రహ్మ చక్షాత్రవ ఉభే భవతః వదనాః మృత్యోర్గ్రస్తర్వ ఉపసేవావంక విద్యావేద యత్ర సహ. సంహార సమయంలో పరమేశ్వరునికి బ్రాహ్మణ క్షత్రియులిద్దరితో పాటు ప్రాణిమాతృలన్నీ భోజనంగా అవుతాయి. మృత్యువు కూడా వారికి ఉపశమనం అంటే నోట్లో వేసుకునే కూర లేదా పచ్చడిగా అవుతుంది. అలాంటి పరమేశ్వరుని గురించి యథార్థంగా ఎవరు తెలుసుకోగలరు? ఉపనిషత్తులోని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడి ఆచరణను ఉదాహరణించి అక్కడ హేమడ్ పంతు సాయి ద్వారా సర్వశక్తివంతుడైన ఈశ్వరుడే అని చెప్పడానికి ప్రయత్నించారు. జనన మరణ బంధాలను వెంటనే తెంచేయగల ఆ సాయికి జడబుద్ధిని అజ్ఞానాన్ని అయిన నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. గడిచిన అధ్యాయంలో సాయినాథులు చావుని ఎంతో ప్రీతితో వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో గుండిగను గురించిన నిరంతర సుఖాన్ని ఇవ్వగల వర్ణన వినండి. చిన్నపిల్లలకు కేవలం తినడమే తెలుస్తుంది. ఏం తినాలో వారికి తెలియదు. పాలు త్రాగిందో లేదా అన్నం తినిపించో అమ్మే వారి మంచి చెడ్డలు చూస్తుంది. అలాగే నా సాయిమాత నా చేత కలం పట్టించి తమకు తమ భక్తుల మీదున్న ప్రేమ వల్ల ఏ ప్రయాస లేని రచనను చేయిస్తుంది. శాస్త్రాలలో ప్రతి ఒక్క యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ప్రమాణ సిద్ధమైన సాధనలు చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి కృత లేదా సత్యయుగాల్లో తపస్సు చేయటం, త్రేతాయుగంలో సాధనలు చెప్పబడి ఉన్నాయి. త్రేతాయుగంలో జ్ఞానం సంపాదించటము, ద్వాపర యుగంలో యజ్ఞం చేయటము, కలియుగంలో దానం చేయటం చెప్పబడింది. దాన ధర్మాలు సర్వదా చేయాలి. కానీ ఆకలిని శాంతింపచేయగల ముఖ్య రహస్యము అన్నదానంలో ఉంది. నిత్యనియమంగా అన్నదానం చేయటం కర్మల్లోకెల్లా ఉత్తమమైన కర్మ. మధ్యాహ్నం 12 గంటలైందంటే అన్నం కోసం మన జీవుడు అల్లాడిపోతాడు. తమకు ఎలా ఉంటుందో ఇతరులకు కూడా అలాగే అవుతుందని తెలుసుకున్న వారే ఉత్తములు. శాస్త్రాలను అనుసరించి వ్యవహరించే పద్ధతిలో అన్నదానమే ముఖ్యము శ్రేష్టము అని అంగీకరించబడింది. దానికంటే గొప్పది ఎక్కడా కనిపించదు. అన్నము పరబ్రహ్మ స్వరూపము. అందులో నుంచే ప్రాణిమాతృలు ఉత్పన్నమవుతాయి. అన్నం జీవులను బ్రతికించగల సాధన. మరణానంతరము జీవులు చివరికి అన్నంలోనే కలిసిపోతాయి. తైత్తిరీయ ఉపనిషత్తు 3వ వల్లి 22వ అనువాక్యము చూడండి. అన్నం బ్రహ్మేతే వ్యజనాత్ అన్నాత్ జయావే కల్విమాని భూతాని జాయంతే అన్నాని జాతని జీవంతి. అన్నం సంవిపంతివి. బ్రహ్మకుండే లక్షణాలన్నీ అన్నంలో లభిస్తాయి. సర్వప్రాణి మాతృలు అన్నం నుంచే అంటే అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుండే ఉత్పన్నమవుతాయి. అన్నంలోనే అవి జీవించి ఉంటాయి. మృత్యువు తర్వాత అన్నస్వరూపం ఈ భూమి మీద ఉండిపోతుంది. వేళాపాళ లేకుండా వచ్చిన అతిథులకి గృహస్థులు భోజనం పెట్టి సుఖం కలిగించాలి. వారికి భోజనం పెట్టకుండా తిప్పి పంపించే గృహస్థు ఖచ్చితంగా దుర్దేశను ఆహ్వానించినట్లే. వస్త్రాలు, గిన్నెలు ఇత్యాదులు దానం చేసినప్పుడు యోగ్యతలను విచారించవలసి ఉంటుంది. కానీ అన్నదానం కోసం యోగ్యత లేదా పాత్రతలను చూడవలసిన అవసరం ఉండదు.
ఎవరు ఎప్పుడు గడపలోకి వచ్చినా వారిని అనాదరణ చేయటం మంచిది కాదు. అది వేదాల్లో అన్నదాన మహత్యం చెప్పబడింది. తైత్తరీయోపనిషత్తు 3వ వల్లి 2వ అనువాకం చూడండి. అన్నం నా విద్యాంత. అన్నాన్ని నిందించకూడదు. అన్నం బహు పరి పరివ పరివక్షత. అన్నాన్ని అవమానించకూడదు. అన్నం బహు కుర్వితి. అన్నాన్ని అధికంగా విస్తన్నం చేయండి. నా కంచిన మనతో ప్రత్యా దక్షత్. ఏ అతిథిని నిరాశతో తిప్పి పంపవద్దు. కనుక బాబా కూడా జనులకు అన్నం పెట్టి తృప్తిపరిచేవారు. నియమంగా ఈ ఆచారాన్ని నడిపించేవారు. డబ్బు నాణ్యాలు కానీ లేదా ఇతర దానాలు కానీ చేసినప్పటికీ అవి ఈ అన్నదానం లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. రసార్థ దరహాస చంద్రికలను వెదజల్లే చంద్రుల్లేని తారకులకేం శోభ ఉంటుంది? పథకం లేని హారానికి అందం వస్తుందా? నోరూరించే రుచికరమైన అన్నంలో పప్పు శ్రేష్టమైంది. అలాగే పుణ్యకర్మలన్నిట్లో అన్నదానమే శ్రేష్టమైన పుణ్యకర్మ. కలశాలు లేకుండా శిఖరము శోభించదు. ప్రత్యూషంలో ప్రఫుల్లమయ్యే కమలం లేకుండా చెరువుకి శోభరాదు. ప్రేమ లేని భజనకి, కుంకుమ లేని ముత్తైదువుకి శోభరాదు. మార్ధవాలకించే మధురమైన సుస్వర కంఠం లేని గానము విసుగు పుడుతుంది. ఉప్పు లేని మజ్జిగకి రుచి రాదు. కనుక మానవులు అన్నదానం సదా చెయ్యాలి. అందులోనూ రోగులు అశక్తులు, అంధులు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, పేదలు, అనాథులకి మొదట అన్నం పెట్టాలి. ఆప్తజనులకి ఆ తర్వాత భోజనం పెట్టాలి. ఇప్పుడు కుతూహలం ఉన్న శ్రోతల మనసుకి బాబా గుండెకి సంబంధించిన సాధారణ సమాచారాన్ని ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యి నిర్మించారు. దాని మీద ఒక పెద్ద మూతిగల పాత్రను పెట్టేవారు. ఆయన కొన్నిసార్లు పొంగలి తయారు చేసేవారు. కొన్నిసార్లు మాంసం కలిపిన పులావ్ వండేవారు. కానీ కొన్నిసార్లు గోధుమ పిండి ఉండలు చేసి పప్పులో ఉడకబెట్టేవాళ్ళు. కొన్నిసార్లు గోధుమ పిండితో రొట్టెలు చేసి నిప్పు మీద కాల్చేవారు. లేదా గోధుమ పిండిని ఆకు మీద వేసి దాన్ని చుట్టి నిప్పు మీద కాల్చి రొట్టిగా చేసి దాన్ని మెల్లగా ఆ పప్పులో వదిలేవారు. రాతి పీట మీద మసాలా నూరి వంటకాన్ని తామే స్వయంగా తయారు చేసేవారు. పెసరపిండితో ఉండలు తమ చేత్తో చేసి మెల్లగా గుండిలోని పప్పులో వదిలేవారు. స్వర్గాది లోకాలపై ఆశతో యజ్ఞాలు చేసే యజ్ఞికులు పశుహత్య చేస్తారు. దాన్ని విధిపూర్వకంగా అగ్నికి ఆహుతిగా ఇచ్చి ఆ మిగిలిన భాగాన్ని బ్రాహ్మణులు కూడా తినేవారు. దాన్ని శాస్త్రాలు అంగీకరించిన హింస అని అంటారు. అదేవిధంగా బాబా కూడా ముల్లాలను గ్రామంలోని మసీదులను పేర్లను నిర్వహించేవాళ్ళు. ముస్లింలు ధర్మకృత్యాలు చేసేవాళ్ళు. పిలిపించి శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి ఖురాన్లోని ఫాతిహాని అనిపించి విధిపూర్వకంగా మేకను చంపించేవారు. అక్కడ 2 రకాల గుండిగలు ఉండేవి. 50 మందికి సరిపోయేంత అన్నం వండే చిన్న గుండిగా, 100 మందికి భోజనం పెట్టినా మిగిలి ఉండే అంత పెద్ద గుండిగా ఉండేది. మరోటి కొన్నిసార్లు పెద్ద గుండిగలోను, కొన్నిసార్లు చిన్న గుండిగలోను బాబా అన్నం వండి భోజనం చేయాలనుకునే వారికి భోజనం పెట్టేవారు. దానికోసం దుకాణానికి తామే స్వయంగా వెళ్ళి బేరమాడేవారు. అక్కడ అరువు బేరం ఉండేది కాదు. చేతిలో వెంటనే డబ్బు పెట్టేవారు. ఉప్పు, మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి మొదలైనవి పూర్తిగా విచారించి బాబా స్వయంగా అన్నీ తెచ్చుకునేవారు. అలాగే మసీదులో కూర్చొని
స్వయంగా తమ చేత్తో తిరగలలో గోధుమలు, పప్పు, జొన్నలు విసిరి పిండి తయారు చేసేవారు. బాబా ఎప్పుడూ విసుగు లేకుండా ఎంతో శ్రమపడి గుండిలో పదార్థాన్ని తయారు చేసేవారు. మసాలా నూరి మసాలా నూరే పని కూడా ఎంతో ఇష్టంగా చేసేవారు. పొయ్యిలో మంటను ఎక్కువ చేయడానికి, తక్కువ చేయడానికి కట్టెలను అదే పనిగా స్వయంగా సర్దేస్తుండేవారు. పప్పు నానబెట్టి బాబా స్వయంగా రాతి మీద నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర కలిపి దాన్ని గుమగుమలాడే రుచికరమైన వంటకంగా తయారు చేసేవారు. గోధుమ పిండి కలిపి దాన్ని మూరెడు పొడుగున్న ముద్దలాగా చేసి పెద్ద పెద్ద రొట్టెలను చేసేవారు. అలాగే జొన్న పిండిలో తగినంత నీరు పోసి అందులో మజ్జిగ కలిపి అంబలి తయారు చేసేవారు. ఆ అంబలిని ఇతర ఆహారాలతో పాటు గొప్ప ప్రేమతో ఎంతో ఆదరంగా బాబా తమ చేత్తో అందరికీ వడ్డించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. గుండిగలోని పదార్థాలన్నీ చక్కగా ఉడికాయని అనిపించాక బాబా ఆ గుండిగను పొయ్యి మీద నుంచి కిందకి దింపి మసీదులో పెట్టేవారు. తరువాత ఆ అన్నాన్ని మౌలి చేత విధిపూర్వకంగా ఫాతిహా అంటే మరణించిన వారి ఆత్మశాంతి కోసం చెప్పే ఖురాన్లో మొదటి భాగం సమర్పించి మొదట మహల్సాపతికి, తాత్యాకోతేకి ప్రసాదంగా పంపించేవారు. అప్పుడు మిగిలిన అన్నాన్నంతా తమ చేత్తో స్వయంగా వడ్డించి నిరుపేదలను, బలహీనులను తృప్తిపరిచి బాబా స్వయంగా సుఖ సంతృప్తులను పొందేవారు. అన్నం తినాలనుకున్న వారు కూడా కడుపు నిండా గొప్ప ఆనందంతో తినేవారు. పైగా బాబా కూడా తీసుకోండి తీసుకోండి అని వాళ్ళని ప్రేమతో అడిగేవాళ్ళు. పూర్తిగా సంతృష్టి కలిగించగల భోజనం లభించిన వారి పుణ్యం ఎంత శ్రేష్టం. బాబా స్వయంగా వడ్డించగా అన్నం తిన్నవారి అదృష్టం ఎంత ధన్యం. ఇక్కడ శ్రోతలకి సహజంగా శంక కలగవచ్చు. అనేక భక్త బృందాలకి మాంసాహార అన్నం కూడా నిస్సంశయంగా ప్రసాదం అంటూ బాబా ఎందుకు పంచేవాళ్ళు. ఈ శంకను నివారించడం ఎంతో సులభం. మాంసం తినే వాళ్ళకే బాబా ఈ అన్నం వడ్డించేవాళ్ళు. జన్మంతా మాంసాన్ని స్పర్శించని వారిని మాంసంలో చేతిని కూడా పెట్టనిచ్చేవారు కాదు. ఈ అవిచార కృత్యాన్ని ఆయన ఎన్నడూ చేసేవారు కాదు. ప్రసాదం పొందాలని ప్రబల ఇచ్చ ఉన్న వారికే అది ఇచ్చేవారు. గురువు స్వయంగా ప్రసాదం ఇస్తూ ఉంటే అది తినడానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసులకి కలిగితే ఆ శిష్యులు తమకు వినాశం కలిగించుకొని నరకంలో పడిపోతారు. ఇలా వ్రాస్తున్నప్పుడు ఓ చిన్న సంగతి గుర్తొచ్చింది. దాన్ని శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ప్రశాంత చిత్తంతో వినండి. ఓసారి ఏకాదశి వచ్చింది. బాబా దాదా కేల్కర్తో కొల్హాల్కి వెళ్ళి నా కోసం మేక మాంసం తీసుకురా అని దానికోసం డబ్బు తీశారు. లెక్కించి దాదాకి ఇచ్చి ఇలా అన్నారు, నీవు స్వయంగా వెళ్ళు, నీవే ఈ పని చేయాలి. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడు అవడం వల్ల జనులు అతన్ని దాదా అని పిలిచేవారు. రావ్ బహదూర్ హరివినాయక సాఠేకి ఇతను మామగారు. ఇతను జాతికి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధార్మిక కర్తవ్యం చేయడం వల్ల అతనికి ఎంతో శ్రద్ధ ఉండేది. అలాగే అతను సద్విచార సత్వర్తనుడై ఉండేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. రాత్రింబవళ్ళు గురుసేవ ఎంత చేసినా అతని మనసుకి తృప్తి కలిగేది కాదు. అలాంటి అతనికి ఈ ఆజ్ఞకి ఆశ్చర్యం కలగలేదు.
అలా ఎందుకు కలగలేదో మనకి తెలీదు. అతని శరీరంలోని అవయవాలు దృఢంగా ఉండేవి. అతను మొదటి నుంచి సమర్థుడు. అతని మనస్సు ఎన్నడూ చంచలంగా ఉండేది కాదు. గురు పదాల్లో సదా స్థిరంగా ఉండేది. ధనధాన్యాలను లేదా వస్త్రాలను గురువుకి అర్పించడం అనేదే దక్షిణ కాదు. గురువు ఆజ్ఞను విధిపూర్వకంగా పాటించడం, గురువుని సంతృప్తిపరచడం ఇదే నిజమైన దక్షిణ. శరీరము, వాక్కు, మనసు మొదలైన వాటన్నిటిని దిగదుడిచి గురు కృపను ప్రాప్తింప చేసుకునే వారి శ్రద్ధే నిజమైనది. సరే, దాదా ఆ ఆజ్ఞను శిరసా వహించి హడావుడిగా బట్టలు మార్చుకొని వచ్చాడు. గ్రామంలోనికి వెళ్ళడానికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతన్ని వెనక్కి పిలిపించి ఇలా అన్నారు. అరే, ఇది కొనడానికి ఇంకెవరినన్నా పంపించు. వెళ్ళి రావడంలో నీకు శ్రమ కలుగుతుంది. నువ్వెందుకు కష్టపడడం? అప్పుడు దాదా మాంసం తేవడానికి పాండు అనే పేరు గల తన పనివాణ్ణి పంపాడు. ఇంతలో బాబా దాదాతో ఏమన్నారో చూడండి. వెళ్ళడానికి బయలుదేరిన పాండుని చూసి బాబా ఈ రోజుకి పోనీలే, అతన్ని వెనక్కి పిలు అన్నారు. సరే, తర్వాత ఓసారి బాబాకి గుండిగలో ప్రసాదాన్ని తయారు చేసి పంచాలన్న ఆలోచన వచ్చింది. పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో మాంసాన్ని వేశారు. అందులో బియ్యం కడిగి పోసి కొలత ప్రకారం నీరు నింపి కింద పొయ్యిలో కట్టెలు వేసి దాన్ని ఊదుతూ కూర్చున్నారు. గ్రామమంతా బాబాకి అంకితమై ఉండేది కదా. పొయ్యిని ఊదడం అనే పనిని ఎవరైనా ఆనందంతో చేసేవారు. కానీ బాబా అనుమతి లేకుండా అలా చేసేందుకు ఎవరికి ధైర్యం ఉండేది కాదు. అన్నం కూడా ఉడికించి తెమ్మని బాబా నుంచి అనుమతి రావాలని ఆ అవకాశం కోసం, ఆ సేవ కోసం సాయిబాబా దాసులు ఎంతో ఉత్సాహపడేవారు. కానీ సాయిబాబా స్వయంగా ఈ విషయంలో ఉదాసీనులుగా ఉండేవారు. ఉదాసీనులుగా ఉన్నారని అనడం కూడా సరికాదు. తమ చేత్తో అన్నం వండాలన్న లోభం ఉన్నవాళ్ళు అన్నదానం చేయడానికి ఇతరులకి శ్రమ ఎందుకు ఇస్తారు? తమ నిర్వహణ కోసం భిక్ష చేయడానికి స్వయంగా గడప గడపకి తిరిగి రొట్టె ముక్కను అడుక్కుని ఆయన అన్నదానం చేయడం అనే కష్టాన్ని స్వయంగా సహించేవారు. అప్పుడే ఆయనకి తృప్తి కలిగేది. కనుక ఆయన ఎవరిపైన ఆధారపడి ఉండేవారు కాదు. 100 మంది మనుషులకు సరిపడే వంట తయారు చేయడానికి కావాల్సినంత పిండి, బియ్యం, పప్పు వగైరాలను శుభ్రమైనవిగా చూసి బాబా వెంటనే డబ్బిచ్చి తెచ్చేవారు. స్వయంగా తమ చేత్తో చేట తీసుకుని దుకాణానికి వెళ్ళే వ్యవహారంలో ఉండవలసిన దక్షతను ఆయన దగ్గర జనులు నేర్చుకునేవారు. పదార్థాలు స్వయంగా చేతిలోనికి తీసుకుని చక్కగా బేరం చేసి కొనేవాళ్ళు. ఎవరు మోసం చేయగలిగేవారు కాదు. పైగా వారి అభిమానం తొలగించేవారు. బేరం కూడా ఎంత ఖచ్చితంగా చేసేవారంటే 1 పైసా కూడా వ్యర్థమయ్యేది కాదు. కానీ తర్వాత వస్తువుల ధర వెంటనే లెక్క చేసి ఇచ్చేవారు. ఇదే ఏమిటి 5 అడిగితే 10 కూడా ఇచ్చేవారు. స్వయంగా తానే పని చేయడం ఆయనకెంతో ఇష్టం. ఇతరులు చేయడం ఆయనకి నచ్చేది కాదు. ఎన్నడూ ఎవరి మీద ఆయన ఆశ పెట్టుకోలేదు. ఎవరిని బాధ పెట్టడం ఆయనకి నచ్చేది కాదు. ఈ తత్వం బాబా దగ్గర రాత్రింబవళ్ళు జాగృతమై ఉండేది. కనుక ఆ గుండిగ పని కోసం ఆయన ఎవరి సాయాన్ని కోరేవారు కాదు. గుండిగ అనే ఏమిటి? దునికి ఆనుకొని ఉన్న కట్టెలు పెట్టే గది తూర్పు వైపు 3/4 వంతు గోడను బాబా తమ స్వహస్తాలతో కట్టారు. మహదు పస్లే మట్టి కలిపేవాడు. బాబా గోడను కట్టడం కోసం ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మీద ఆ మట్టిని పెట్టి తమ చేత్తో అమర్చేవారు. ఇంకా బాబా చేయనిదంటూ ఏముంది? మసీదు తమ చేత్తోనే అలికేవాళ్ళు. కఫ్నం తమ చేత్తోనే కుట్టుకునేవారు. ఎవరిని అడిగేవారు కాదు. గుండిగలోంచి పైకొచ్చే ఆవిరి పొగలు భయంకరంగా ఉండేవి. అప్పుడు బాబా కఫ్నీ చేతులు వెనక్కి జరిపి తమ చెయ్యి అందులో కింద వరకు పెట్టి కలిపేవారు. గిన్నెలో తుకతుక ఉడుకుతూ దాన్ని కలపవలసిన అవసరం వచ్చినప్పుడు బాబా ఆశ్చర్యకరమైన అగాధ లీలలను చేసి చూపేవారు. ఎక్కడ ఈ రక్త మాంసాలతో ఉన్న చెయ్యి, ఎక్కడ ఈ భయంకరంగా ఉడికే గిన్నె? కానీ ఆయన చేతి మీద కాలిన చిహ్నం అసలు ఉండేది కాదు. మొహంలో భయం అనేది ఉండేది కాదు.
భక్తుల తలపై పడే త్రితాపాలను వెంటనే దూరం చేసే వారికి అగ్నితో ఎలా బాధ కలుగుతుంది? ఆ చేతి మహిమ దానికి తెలియదా? రాతి పీట మీద పెసరపప్పు పోసి బాబా స్వయంగా ఏరేవారు. పత్రం తీసుకొని స్వయంగా నూరి తమ చేతితో పెసర వడియాలు పెట్టేవాళ్ళు. అప్పుడు వాటిని నెమ్మదిగా గుండిగలో వదిలేవారు. గుండిగా అడుగంటకుండా చేత్తో తిప్పేవారు. తయారయ్యాక గుండిగా కిందకి దింపి అందరికీ ఆ ప్రసాదాన్ని పంచేవారు. అందరికీ ఎందుకు పంచడం? సాయిబాబా ముస్లిం. మరి అలాంటి అధర్మాచరణను లోకుల చేత ఆయన ఎందుకు చేయించేవారు అని శ్రోతలు అనొచ్చు. హిందువులచే ముస్లింల చేతి వంటను ఎలా తినిపించేవారు? ఈ శంకకు ఒకటే సమాధానం. సాయిబాబా వద్ద ధర్మాధర్మాలను గురించి నిజమైన వివేచన ఎప్పుడూ జాగృతమై ఉండేది. గుండిగలో వండిన పదార్థాన్ని అందరూ తినాలన్న దురాలోచన ఆయనకు అస్సలు ఎప్పుడూ ఉండేది కాదు. కానీ అది తమకు లభించాలన్న ఇచ్చ ఉత్పన్నమైన వారి కోరికను మాత్రమే ఆయన తీర్చేవారు. ఆయన ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు. అదీ కాక ఆయన జాతి ఎవరికీ తెలియదు. మసీదులో ఉన్నారు గనక ముస్లిం అని అనేవారు. కానీ ఆయన ఆచరణ చూస్తే ఆయన నిజమైన కులం తెలిసేది కాదు. భక్తులు వారిని దైవంగా భావిస్తారు. వారి పాదధూళికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలాంటి వారి కులాన్ని పట్టించుకునే వారి పారమార్థిక ప్రాప్తి వ్యర్థం. ఇహలోకం పట్ల పరలోకం పట్ల ఉదాసీనగా ఉంటూ వివేక వైరాగ్యాలే ఐశ్వర్యంగా కల వారి జాతిని ఎందుకు చూడాలి? జాతి స్థితులకి ధర్మాధర్మాలకి అతీతంగా ఉంటూ వృత్తి నిర్మలంగా ఉంచుకునే వారి జాతిని ఎందుకు చూడాలి? అలా చేసేవారి పారమార్థిక ప్రాప్తి వృధా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలాంటి బాబా చరిత్రను నేను నా సుఖం కోసమే కీర్తిస్తున్నాను. వినాలన్న కోరిక ఉన్నవారికి వారి శ్రద్ధే తృప్తిని కలిగిస్తుంది. సరే, ఈ కథానుసంధానం ఆగిపోయింది. దానికోసం కొంచెంగా వెనక్కి చూద్దాం. దాదా కేల్కర్ను ఉద్దేశించి పరిహాసంగా ఇప్పుడు బాబా అన్న దానిపై శ్రద్ధ పెట్టండి. బారం పులావ్ చేశాను, ఎలా ఉందో రుచి చూసావా? దాదా కేవలం అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్పాలని బాగుంది అన్నాడు. దాదా పురాణే పెద్దవాడు, గొప్ప భక్తుడు, స్నాన సంధ్యులు నియమంగా చేసేవాడు. ఏ పనిలోనైనా యోగ్య అయోగ్యతలను సదా చూస్తుండేవాడు. అతనికి ఇది నచ్చలేదు. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు. కళ్ళతో సరిగ్గా చూడనైనా లేదు, నాలుకపై వేసుకుని రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా అంటున్నావు? గిన్నె మీద మూత తీసి చూడు, అందులో చెయ్యి పెట్టు అని అతని చెయ్యి పట్టుకుని దాన్ని గిన్నెలో దూర్చి బాబా తరువాత ఇలా అన్నారు. చెయ్యి తీసేయి, దాన్ని గరిట తీసుకుని వీళ్ళందరి పళ్ళాల్లో వడ్డించు. మడి భయం పెట్టుకోకు, ఉట్టి మాటలు మాట్లాడకు. శిష్యులకు మహాత్ములు అన్యజాతులు వారి ఆహారం తిని చెడిపోమ్మని చెప్తారన్న ఆలోచనే అయోగ్యం. మహాత్ములు సదా కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వాళ్ళ ఆచరణ పద్ధతి వాళ్ళకే తెలుస్తుంది. నిజమైన ప్రేమ తరంగం ఉప్పొంగినప్పుడు తల్లి కూడా బిడ్డను గిల్లుతుంది. బిడ్డ ఏడిస్తే ఆమె దాన్ని అతనిని గుండెలకు హత్తుకుంటుంది. మాంసం తినాలనుకున్న వారి కోరికనే బాబా నెరవేర్చేవారు. కానీ మనసుపై ఆధిపత్యాన్ని సంపాదించిన వారిని గౌరవ పురస్కరంగా దాన్ని ముట్టనిచ్చేవారు కాదు. అయినప్పటికీ గురువు ఆజ్ఞ పాటించాలన్న భక్తుల విచారపూర్వక నిర్ణయం అప్పుడప్పుడు ఎంతవరకు పోతుందంటే జన్మంతా మాంసాన్ని ముట్టని భక్తులు నిశ్చయం చలించేది. బాబా ప్రసాదమని అంటూ వారు నిషిద్ధ అన్నాన్ని తినాలని అనుకునేవారు. నిజానికి అలా ఏ భక్తుడిని బాబా స్వయంగా తప్పుడు మార్గంలో వెళ్లేందుకు ప్రోత్సహించేవారు కాదు. సరే, క్రీస్తు శకం 1910 సంవత్సరానికి ముందు ఈ గుండిగలో అత్యంత ఉత్సాహంతో వండటం తరచూ జరిగేది. కానీ ఆ తరువాత దాసహను పరిభ్రమణం ముంబై పట్టణానికి వచ్చింది. తన హరికథా గర్జనతో
సాయిబాబా ఔన్నత్యాన్ని అతను అందరి మనసుల్లో ముద్రించాడు. అప్పటి నుంచి చిన్న పెద్దలందరికీ బాబా మహిమ తెలిసింది. లెక్కలేనంత మంది షిరిడీ రావటం మొదలెట్టారు. తరువాత బాబా ప్రీత్యర్థం పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం పూట భోజన నైవేద్యాలు రావటం మొదలయ్యాయి. పప్పు, అన్నము, హల్వా, పూరీలు, చపాతీలు, పచ్చళ్ళు, కోసింబరి అనగా వడపప్పు, పెరుగు పచ్చడి, పంచామృతాలు వేసి చేసిన పాయసం ఇత్యాది నానా రకాలైన భోజన పదార్థాలు అపారంగా వస్తుండేవి. ఎన్నడూ కని విని ఎరుగని విధంగా షిరిడీకి అసంఖ్యాకంగా భక్తులు రావటం మొదలెట్టారు. హడావుడిగా సాయిని దర్శించేవారు. సాయికి నైవేద్యం అర్పించేవారు. ఆకలిగొన్న జనుల ఆకలి సహజంగానే సగం దానితోనే తీరిపోయేది. సాయిబాబాకి ఓ రాజాది రాజుకిలాగా సేవలు జరగసాగాయి. ఆయన్ని భక్తులు ఛత్ర చామరాలతో వీచసాగారు. తాళాలు, తప్పట్లు, వాద్యాల ఘోషతో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆయన కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. భక్తులు స్తుతి స్తోత్రాలను గానం చేయసాగారు. యాత్రికుల పాలిట షిరిడి పరమ పవిత్రమైన క్షేత్రమైపోయింది. అందువల్ల గుండిహ పని ముగిసింది. నైవేద్యాలు ఎంతగా వచ్చేవంటే వాటిల్లోంచి ఫకీర్లు మొదలైన వాళ్ళు కడుపు నిండా తిన్నా ఎంతో అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు ఇంకో కథ చెప్తాను. అది వింటే శ్రోతల మనసుకి ఆనందం కలుగుతుంది. ఎవరైనా తమ ఉపాస్య దైవాన్ని అవమానిస్తే బాబా మనసుకి నచ్చేది కాదు. ఆయన స్వయంగా ఏ జాతికి చెందని వారు. కొందరు తర్కించి ఆయన్ని బ్రాహ్మణుడు అంటే మరి కొందరు ముస్లిం అంటారు. ఆయన నివాసం ఎవరికీ తెలియదు. ఏ జాతిలో ఎప్పుడు జన్మించారో, తల్లిదండ్రులు ఎవరో, ముస్లిమో బ్రాహ్మణులో ఇవేమీ తెలియవు. ఆయన ఒకవేళ ముస్లిమే అయి ఉంటే మసీదులో ఆయన దుని పూజను ఎందుకు నడవనిచ్చేవారు? అక్కడ తులసి కోటను ఎందుకు పెట్టనిచ్చేవారు? అక్కడ గంటలు మ్రోగిస్తుంటే సహించేవారా? మసీదులో శంఖం ఊదనిచ్చేవారా? వాద్యాలతో హరికథలను చెప్పనిచ్చేవారా? తాళాలు, తప్పెట్లు, మృదంగాలు వాయించనిచ్చేవారా? హరినామాన్ని నడవనిచ్చేవారా? తాము ముస్లిం అయితే మసీదులో కూర్చుని ఆయన తమ నుదుట గంధాన్ని పెట్టనిచ్చేవారా? అక్కడ అందరితో కలిసి భోజనం చేసేవారా? ముస్లిం అయితే ఆయన చెవులు కుట్టబడి ఉండేవా? తమ జేబులోని డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాలను బాగు చేయించేవారా? స్నానానంతరం పట్టు సాలువను ధరించేవారా? పైగా ఎవరైనా అనగా హిందూ భక్తుడు తమ ఉపాస్య దేవతను క్షణమాత్రం చేసిన ఉపేక్ష కూడా ఆయనకి తీవ్రంగా గుచ్చుకునేది. దీని గురించిన ఓ ఉపదేశపు కథ ఇది వ్రాస్తున్నప్పుడు గుర్తొచ్చింది. దాన్ని వినయంగా చెప్తాను. ప్రశాంత చిత్తంతో శ్రోతలు దీన్ని వినండి. ఓసారి ఏం జరిగిందో చూడండి. బాబా లెండి నుంచి తిరిగి వచ్చి మసీదులో కూర్చున్నారు. అప్పుడు దర్శనానికి భక్తులు వచ్చారు. అందులో బాబాకి ఎంతో ప్రియమైన భక్త శ్రేష్ఠుడు చాందోర్కర్ తన తోడల్లుడు బినివాలేతో కలిసి సాయి దర్శనీచ్చతో వచ్చాడు. వారిద్దరూ సాయినాథునికి నమస్కరించి ఆయనకి ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు కుశల ప్రశ్నలేస్తూ బాబా అకస్మాత్తుగా కోపించి ఇలా అన్నారు. నానా, నీకు ఇలాంటి మరపు ఎందుకు కలిగింది? నాతో కలిసి జీవిస్తూ నీవు ఇదేనా నేర్చుకునింది? నా సాంగత్యం ఉండి కూడా చివరికి నీకు ఈ గతి ఎందుకు పట్టింది? నీ బుద్ధి అలా ఎలా తిరహపడింది? నాకది చెప్పు. బాబా మాటలు విని నానా తల వంచుకుని బాబా కోపానికి కారణమేమై ఉంటుందా అని దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. కానీ ఏమీ గుర్తు రాలేదు. అతడి మనసు స్తబ్దమైపోయింది. తప్పేమిటో కూడా తెలియలేదు. కోపానికి కారణం ఏమీ కనిపించలేదు. కానీ ఏ కారణము లేకుండా బాబా ఎవరిని బాధ పెట్టేవారు కాదు. అది కూడా అతనికి తెలుసు. కనుక అతను బాబా పాదాలు పట్టుకుని ఎన్నో రకాలుగా విన్నవించాడు. చివరికి నానా ఆయన కోపానికి కారణాన్ని దీనంగా అడిగాడు. దానికి బాబా ఇలా అన్నారు. సంవత్సరాల తరబడి నాతో ఇంత సన్నిహితంగా ఉండి కూడా ఇలాగా ప్రవర్తించటం నీ బుద్ధికి ఏమైంది? కోపర్గాంకి ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో మీరెక్కడ దిగారు? గుర్రబండిని సరాసరి షిరిడీకే ఎందుకు తీసుకొచ్చారు? దారిలో ఏదైనా విశేషం జరిగిందా? అయితే అదంతా నాకు వినిపించు. అది చిన్నదైనా పెద్దదైనా ఎక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు అన్న బాబా మాటలు విని నానా మనసుకు తెలిసింది. అతని మొహం వెంటనే ముడుచుకుంది. సిగ్గుతో మాట్లాడలేకపోయాడు.
అయినా బాబా ముందు దాపరికం పనికిరాదని మనసులో నిశ్చయంగా అనుకుని జరిగినదంతా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా నానా బాబాకి చెప్పాడు. సాయి వద్ద అబద్ధం నడవదు. అబద్ధాలతో బాబా ప్రాప్తించరు. అబద్ధాలతో మానవులకి అధోగతి పడుతుంది. అబద్ధాలతో చివరికి వాళ్ళు నరకానికి పోతారు. గురువుని మోసగించటం అనేది మహాపాపం. ఆ పాపానికి క్షమ లేదా ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. అది తెలుసుకుని నానా జరిగినదంతా ఏది దాచకుండా పూర్తిగా బాబాకి తెలిపాడు. అతను ఇలా అన్నాడు, ఈరోజు బండి మాట్లాడుకునేటప్పుడు కేవలం షిరిడీకే మాట్లాడుకున్నాం. అందువల్ల గోదావరి నదీ తీరంలో ఉన్న దత్తమూర్తి దర్శనం బిన్నవాలేకి కాలేదు. బిన్నివాలే దత్తభక్తుడు. దారిలో దత్త మందిరం తగిలినప్పుడు దత్త దర్శనం కోసం బండి నుంచి కిందికి దిగాలని అతనికి అనిపించింది. కానీ నేను హడావిడిలో ఉన్నాను కనుక నేనే అతన్ని వారించాను. షిరిడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందామని హడావిడిగా షిరిడీకి వెళ్ళటం ఆలస్యమైపోతుందని నేనే అతన్ని ఆపేసి దత్తుణ్ణి కలవటంలో అశ్రద్ధ చేశాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. షిరిడి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. షిరిడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందాం అని హడావిడిగా షిరిడీకి వెళ్ళడం ఆలస్యమైపోతుందని నేనే అతన్ని ఆపేసి దత్తుణ్ణి కలవడంలో అశ్రద్ధ చేశాను. తరువాత గోదావరిలో స్నానం చేశాక నా కాల్లో పెద్ద ముళ్ళు గుచ్చుకొని ఎంతో బాధ కలిగింది. ఎంతో కష్టంతో దాన్ని లాగేశాను. అప్పుడు బాబా ఎంతో సూచనప్రాయంగా ఏం ఉపదేశం ఇచ్చారంటే, అలాంటి హడావిడి మంచిది కాదు, అదృష్టం. దర్శనాన్ని అనాదరం చేసినందువల్ల కేవలం ముల్లే గుచ్చుకుంది. దత్తుడి లాంటి పూజ్య దైవం సహజంగా మార్గంలో ఉన్నప్పుడు ఆయన దర్శనం చేసుకోకపోవడం దురదృష్టకరం. అలాంటి వారికి నేను ఎలా లభిస్తాను? ఈ సందర్భం గురించి నానాసాహెబ్ కూతురు మైనతాయి కువళేకర్ అనే అమ్మాయి క్రీస్తు శకం పరమ పూజ్యులు నరసింహస్వామి ఎదుట 1936లో చెప్పిన వృత్తాంతంలో ఇంకొక విశేషం చెప్పింది. అది ఇది. మా పిన్ని భర్త బాళాసాహెబ్ బిన్నీవాలే దత్తభక్తుడు. క్రీస్తు శకం 1899 లేదా 1900లో సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతనికి సాయిబాబాపై విశ్వాసం లేదు. నా తండ్రి అర్థించటం వల్లే అతడు షిరిడీ వెళ్ళాడు. కానీ సాయిబాబాని చూడగానే అతనికి ఆయన స్థానంలో సాక్షాత్తు త్రిమూర్తి దత్తాత్రేయ స్వామి కనిపించారు. అప్పటి నుంచి అతనికి సాయిబాబా అంటే కేవలం దత్తస్వామి అన్న నిశ్చయం కలిగింది. ఆ తరువాత చనిపోయే వరకు అతడు సాయి భక్తుడుగానే ఉండిపోయాడు. సరే, ఈ సందర్భంలో సాయిబాబా దత్తావతారులన్న సాయిబాబా హారతిలోని 4వ చరణాన్ని బలం చేకూరింది. కలియుగి అవతార సగుణ బ్రహ్మ సచార అవతీర్ణ జహలాసే స్వామి దత్తా దిగంబర. సరే, ఇప్పుడు గుండిగ కథను ముందుకు నడిపిద్దాం. ఈ మసీదులో సాయిబాబాతో పాటు చేసే మధ్యాహ్న భోజనంలోని పవిత్రత, సాయికి భక్తులపై ఉన్న ప్రేమ ఎంతటివి. ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిసి బాబా హారతి అయిపోయాక భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు బాబా వారందరికీ విభూది ఇచ్చేవారు. మసీదు అరుగు చివర ఆయన నిలబడి ఉండేవారు. ప్రాంగణంలో ఎదురు చూసే భక్తులు ఒక్కొక్కరు వచ్చి ఆయన పాదాలకి నమస్కరించేవారు. పాదాలపై తలను పెట్టి తను ఎవరెవరు ఎదుట నిలబడేవారు వారందరి నుదుటిపై సాయిబాబా విభూది పెట్టేవారు. అప్పుడు భక్తులందరినీ భోజనానికిక మీ ఇళ్లకు వెళ్ళండి అని బాబా అనగానే ఆయన ఆజ్ఞను శిరసావహించి భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయేవారు. తరువాత బాబా లోపలకు రాగానే మసీదులో రోజువారీ నియమాన్ని అనుసరించి తెర వేసేవారు.
పళ్ళాల గిన్నెల చప్పుళ్ళు మొదలయ్యేవి. ప్రసాదాల పళ్ళాలు పోగయ్యేవి. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్యం తిరిగి తమకు లభించాలని కొందరు భక్తులు ప్రాంగణంలో ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు. ఇక్కడ బాబా గోడలోని గూడుకి వీపు పెట్టి కూర్చున్నప్పుడు ఆయనకి రెండు వైపులా వరుసగా భక్తులు పంక్తులు తీరేవారు. అందరికీ మహా ఆనందంగా ఉండేది. సాయి సమర్థులు ముందుకు తమ నైవేద్యాలను జరిపేవాళ్ళు. అప్పుడు ఆయన తమ చేత్తో వాటన్నింటినీ ఒక పళ్ళెంలో కలిపేవారు. బాబా చేతి నుంచి ఒక్క మెతుకు లభించిన ఎంతో అదృష్టం. దానివల్ల తినేవారు సంపూర్ణంగా పవిత్రులవుతారు. వారి జీవితం పునీతమవుతుంది. వడలు, గారెలు, సజ్జభక్ష్యాలు, సాదా పూరీలు, చక్కెరతో కలిపిన అరటిపండు గుజ్జు, బూరెలు, బియ్యపిండి లేదా గోధుమ పిండిలో బెల్లం కలిపి దాన్ని బెల్లలుగా చేసి నేతిలో వేయించిన పదార్థం. బూరెలు, పేణీలు, రకరకాల కూరలు, పాయసం, కోసింబీరి అన్నీ చక్కగా పిసికి ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణం చేసేవారు. పళ్ళాలు నింపి శ్యామ నానాతో కోసింబీరి అన్నీ చక్కగా పిసికి పళ్ళాలు నింపి శ్యామ నానాలతో నానాసాహెబ్ నీమోన్కర్ అందరికీ పంచేవారు. ఒక్కొక్కరిని ముందుకు పిలిచి తమ వద్ద కూర్చోబెట్టుకుని ఎంతో ఆనందంతో ప్రేమతో గొంతుదాకా భోజనం పెట్టేవారు. ఘుమఘుమలాడే రుచికరమైన నెయ్యి, బొబ్బట్లు, పప్పు, అన్నాన్ని కలిపి ఆ మధురమైన అన్న మిశ్రమం బాబా అందరికీ వడ్డించి సంతృష్టి పరిచేవారు. ప్రేమగా ఆ మిశ్రమాన్ని తిన్నప్పుడు ఆ ఆత్మానందంలోని మాధుర్యాన్ని ఎంతని వర్ణించను. తిన్నవాళ్ళు వేళ్ళు నాకుతూ బయటకు వచ్చేవాళ్ళు. సంతృప్తి చెంది ఆనందించేవాళ్ళు. కొన్నిసార్లు బొబ్బట్లు, తీపి రొట్టెలు, మట్టి పెంకు మీద వేసిన బొబ్బట్లు, కొన్నిసార్లు చక్కెర అద్దిన పూరీలు, కొన్నిసార్లు బాసుంతి, రవ కేసరి, సజ్జభక్ష్యాలు, కొన్నిసార్లు రుచికరమైన బెల్లపు బొబ్బట్లు వడ్డించేవారు. పళ్ళెంలో కొన్నిసార్లు మంచి శ్రేష్టమైన బియ్యంతో వండిన అన్నం, దాని మీద మంచి ఒట్టిపప్పు, రుచికరమైన వెన్న నుంచి తీసిన నెయ్యి, చుట్టూరా రకరకాల కూరలు ఉండేవి. ఆవకాయి, అప్పడాలు, పెరుగు పచ్చడి, రకరకాల బజ్జీలు, పుల్లటి పెరుగు, మజ్జిగ, బెండకాయ పులుసు ఉండేవి. ఈ దివ్య అన్నం తినేందుకు లభించిన వారు ధన్యులు. సాయి లాంటి గుణవంతులైన వడ్డన చేసే వారుండే చోటి భోజనం గురించి ఏం వర్ణించగలం. అక్కడ భక్తులు గొంతు వరకు తినేవారు, సంతృప్తిగా త్రేంచేవారు. ముద్దకి తృప్తిని, సంతోషాన్ని, పుష్టిని ఇచ్చి ఆకలిని తీర్చే మధురమైన ఉత్తమ పవిత్ర ఆహారం అది. ముద్దకి సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఆ అన్నాన్ని భక్తులు ఆహుతిగా ఇచ్చేవారు. పళ్ళెం కొంచెం కూడా ఖాళీగా ఉండేది కాదు. పైనుంచి అదే పనిగా వడ్డిస్తూనే ఉండేవారు. ఎవరికి ఏమి వంటకాలు ఇష్టమో అవన్నీ ప్రేమగా వడ్డించేవారు. చాలామందికి మామిడి పండు రసం అంటే ఇష్టం ఉండేది. అప్పుడు వారిని బ్రతిమలాడి అది వడ్డించేవారు. అలా భక్తులకి అన్నం వడ్డించమని బాబా ప్రతిరోజు నానాసాహెబ్ నీమోన్కర్ని లేదా మాధవరావు దేశపాండేని ఆజ్ఞాపించేవారు. వారిద్దరికీ అదే నియమం. నైవేద్యం వడ్డించటమే వారి పని. దానికోసం గొప్ప ప్రేమతో వారు ఎంతగానో కష్టపడేవారు కూడా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రుచికరమైన జీలకర్ర లాంటి సన్న బియ్యం పన్నామం మల్లె మొగ్గల్లా ఉండేది. దాని మీద పసుపు పచ్చని పప్పు. అప్పుడు అందరికీ నెయ్యి వడ్డించేవారు. అది వడ్డించేటప్పుడు గుమగుమల పరిమళము ఉలావించేది. భోజనము పచ్చళ్ళతో సహా నోరు ఊరిస్తూ ఉండేది. ఉడకకుండానో లేదా రుచిగానో అస్సలు ఉండేది కాదు. జనులు మనసారా తినేవారు. ఆ ఆత్మానందపు సమాధి అనే నేమియా, ప్రేమ భక్తి అనే వడియాలు, బియ్యపిండితో చేసే
ఏమి సేమియా లాంటి సన్నని పదార్థము శాంతి సుఖాలని స్వనుభవం లేకపోతే భుజించటానికి అక్కడికి ఎవరొస్తారు? ఎక్కడ హరియే అన్నమవుతాడో హరియే భోక్త అంటే తినేవాడు అవుతాడు. హరియే ఆ మధురిమను రుచి చూసేవాడు అవుతాడో అక్కడ అన్నం వడ్డించేవాడో ధన్యుడు. అక్కడ అన్నము తినేవారు ఆ దాతలు కూడా ధన్యులు. సరే, ఆ మధురిమకు మూలం ఒక గురువు పట్ల ప్రబలమైన నిష్ఠ. చక్కెర లేదా బెల్లపు మధురిమ కాదు, శ్రీవారి పట్ల దృఢమైన పునాదుల్లో ఉన్న శ్రద్ధే మధురంగా ఉంటుంది. అలా అక్కడ నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండేది. పాయసం, హల్వా, మిగతా పదార్థాలన్నీ కలిపిన మిశ్రమము చాలా బాగుండేది. పళ్ళెము ముందు కూర్చున్నప్పుడు కొంచెం కూడా కాదు వద్దు అని అనటం జరిగేది కాదు. వండిన రకరకాల అన్నము తినే కడుపు నిండక పెరుగన్నం లేకపోతే తినేవారి మనసుకి సంతోషం అనిపించదు. అది లేకపోతే తినేవారు కనీసం మజ్జిగ అయినా కోరతారు. ఒకసారి స్వచ్ఛమైన మజ్జిగ గ్లాసుని గురు మహారాజు స్వయంగా తమ చేత్తో నింపి ప్రేమతో నాకు త్రాగటానికి ఇచ్చారు. దాన్ని నేను నోటి ముందు పెట్టుకోగానే స్వచ్ఛమైన తెల్లటి మజ్జిగ చూసి మనసుకి సుఖ సంతుష్టి ఆత్మానం అనే పుష్టి లభించింది. అసలే పిండి వంటల కడుపు నిండా పోయి ఉంది. మరి ఈ మజ్జిగ ఎలా తాగాలి అని ఊరికే తటపటాయిస్తూ సంశయం ఉన్నప్పుడు ఆ గుటక చాలా రుచిగా అనిపించింది. నేనలా సందేశిస్తుండడం చూసి బాబా ఎంతో వాత్సల్యంతో ఇలా అన్నారు, దాన్నంతా తాగేసేయి. నాకు కూడా ఇలాంటి అవకాశము ఇక ఎప్పటికీ మళ్ళీ రాదు అనిపించింది కనుక నేను దాన్నంతటా వెంటనే త్రాగేశాను. సరే, తర్వాత ఆ అనుభవమే కలిగింది. ఆ తర్వాత 2 నెలలకి బాబా తమ అవతారాన్ని చాలించారు. నిజంగానే ఆయన నిర్వాణం చెందారు. ఇప్పుడు ఆ మజ్జిగ దాహం తగ్గాలంటే సాయి కథ అనే అమృతం త్రాగటం తప్ప మరో మార్గం లేదు. అదే మనకు ఆధారం. హేమండ్ పంతు సాయినాథుని శరణు వచ్చాడు. తర్వాత ఆయన దేన్ని గుర్తు చేస్తాడో ఆ కథనే వర్ణిస్తాడు. శ్రోతలు తమ శ్రద్ధను దీనిపై పెట్టాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమండ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గుండిగ వర్ణనమే పెరుగల ముప్పి 8వ అధ్యాయము ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. 38వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధ అన్నం గురించి. అంటే గర్భదారిద్రులకు భోజనం పెట్టటయే ఉంది. పుణ్యంలోకెల్లా పుణ్యం అన్నదానం. ఆచార ధర్మంలోకెల్లా ప్రధానమైనది, అగ్రగణ్యమైనది అన్నదానం. అందుకే బాబా దీన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అయితే ఈ రోజుల్లో ఇదివరకు రోజుల్లోలా అన్నదానం ఎలా చెయ్యాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఖాళీ స్థలంలో లభించటము, వంటకాలు తయారు చేయటము, యోగ్యమైన భక్తులను ప్రోగు చేయటము ముఖ్యంగా పెద్ద నగరాల్లో మహా కష్టం. మందిరాల్లో లేదా తీర్థక్షేత్రాల్లో భోజనం వడ్డించటం లేదా ఫలహారాలు పంచే ప్రయత్నం చేద్దామంటే అప్పుడు బికారులు అరుపులు, ఒకళ్ళ నింపి ఒకళ్ళు లాక్కోవటాలు, కొట్లాటలు ఎంతగానో పెరుగుతాయంటే మన మనసులో క్రోధం
లేదా తిరస్కారం ఉత్పన్నమైన పుణ్యం మాట ఎటున్నా పాపం మాత్రం వచ్చి నెత్తిన పడుతుంది. ఏదో ఒక సంస్థకి అన్నదానం కోసం విరాళం ఇద్దామంటే అది సరిగ్గా ఎంతవరకు వినియోగము అవుతుంది అన్న సంశయం తినేవారికి గొప్ప ప్రేమతోనూ ఆధార సత్కారాలతోనూ సంశయములను పెట్టవలసి ఉంది. చేతికింత అంత ఉత్సాహవంతులైన భక్తులు ఉన్నప్పుడు బాబా అన్నం వండే శ్రమ స్వయంగా తీసుకునేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं आंधा हूँ, बंदा तुम्हारा। मैं आंधा हूँ, बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा।
Sai Baba, Sai Baba.